స్టార్ట్ చేయాల్సి వస్తూ ఉంది మన ఎల్లో పత్రికలకు సంబంధించినటువంటి వార్తల మీద. సింహాచలం తెలుసు కదా మీకు, విశాఖపట్నంలో ఉన్నటువంటి సింహాచలం సింహాద్రి అప్పన్న దేవాలయంలో ఘోరమైనటువంటి విషాదం నెలకొంది. 8 మంది భక్తులు మృతి చెందడం జరిగింది. ఎందుకంటే అప్పన్న చందనోత్సవం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి 300 రూపాయల టికెట్ల క్యూ లైన్లో నిలబడినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద గోడ కూలి ఆ క్యూ లైన్లో 8 మంది భక్తులు చనిపోవడం జరిగింది. మరికొందరికి గాయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆ మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఏదైతే గాయపడినటువంటి వారికి మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా ప్రధానమైనటువంటి వార్తని ఎలా వాళ్ళు డైవర్ట్ చేస్తారంటారని చూస్తే, ఈనాడు పత్రికలో కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్లకు పచ్చ జెండా, అభివృద్ధికి కేంద్రం అంగీకారం, 3,000 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, కేంద్ర సంస్థ నిక్డిక్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం అని కొప్పర్తి పారిశ్రామిక వాడ ఫోటో కూడా వేశారు. వేసి దాంట్లో 3,035 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న మొదటి దశలో 2 పార్కుల్ని అభివృద్ధి చేయడానికి, 1,771 కోట్లతో ఓర్వకల్లు అభివృద్ధి, కొప్పర్తిలో 2,596 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు. అసలు ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ కానీ, లేదంటే మీరు అన్నట్టుగా ఓర్వకల్లు పారిశ్రామిక పార్క్ కానీ ఎవరి హయాంలో వచ్చింది? ఆల్రెడీ వచ్చిందాన్ని మీరు ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నాము, ఇప్పుడేదో దాన్ని తీసుకొని వస్తున్నామని పత్రికలు ఎట్లా రాస్తారు నిస్సిగ్గుగా? అంటే ఎవడికో పుట్టినటువంటి పిల్లాడికి మీరు పేర్లు పెట్టడము, లేదంటే మీరు వాళ్ళని మేమే కన్నామని చెప్పి చెప్పుకునేటటువంటి దిక్కుమాల స్థితిలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, అలానే ఈ పత్రికలు ఉన్నాయంటే అసలు దారుణం. నేను ఇప్పుడు మీకు ఈ డిస్ప్లేలో మీకు డేట్లతో సహా ఈ కర్నూలు కడపలో పారిశ్రామిక పార్కులు అభివృద్ధి అని చెప్పి అదే ఈనాడులో చూడండి. మీరు చూస్తే కేంద్రం ఆమోదం ఎప్పుడు 12/9/2020 ఓర్వకల్లు పారిశ్రామిక పార్కును 9,000 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే 7,500 ఎకరాలు ఏపీఐసీస్ దగ్గర ఉన్నాయి. మరో 1,500 ఎకరాలు సేకరించాలి. దీని అభివృద్ధికి 1,500 కోట్లు ఇవ్వడానికి ఎన్ఐసిడిటి అంగీకరించింది అని చెప్పి అధికారులు తెలిపారు. దానికి సంబంధించి ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. జీవో ఎంఎస్ నెంబర్ 87 1/12/2020. ఈనాడు సీఎం జగన్ కొప్పర్తిలో వైఎస్ఆర్ మెగా ఇండస్ట్రియల్ అప్పుడు ప్రారంభించిన జగన్. ఈనాడు కడప ఎడిషన్ కొంగొత్త కొప్పర్తి పారిశ్రామిక వాడలో 23 పరిశ్రమల ఏర్పాటు, ఈఎంసీలో అతిపెద్ద పరిశ్రమగా డిక్సన్ 23న సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం. ఎప్పుడు డిసెంబర్ 19, 2021 కొప్పర్తి పారిశ్రామిక వాడ గురించి ఆల్రెడీ జగన్ గారు వెళ్ళి ప్రారంభించినటువంటి ఫోటోలు. 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొప్పర్తిలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయడం కోసం ప్రత్యేక రాయితీలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనౌన్స్ చేసింది. డిసెంబర్ 21 కొప్పర్తిలో మెగా పారిశ్రామిక పార్కును జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. 2020 డిసెంబర్లో ఏదైతే ఈ పార్కుకు సంబంధించినటువంటిది దానికి సంబంధించినటువంటి రాయితీలు అనౌన్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వం 1 సంవత్సరంలోనే ఆ పార్కుని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ స్టార్ట్ చేశారు. అప్పుడే 23 పరిశ్రమలతో స్టార్ట్ అయింది ఆ పార్కుని. సో ఇప్పుడు కొత్తగా ఏదో వీళ్ళు ఓర్వకల్లను ఈ కొప్పర్తిని వీళ్ళే తీసుకొని వచ్చినట్టు సిగ్గన్నా లేదా? మీరు పత్రికలు నడుపుతున్నారు. ఇంకా అసలు కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు ఆమోదం ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నారండి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం. ఆల్రెడీ వచ్చింది శ్రీ సిటీ, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఓర్వకల్లు పారిశ్రామిక పార్క్ కానీ, లేదా కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. అక్కడ ఆల్రెడీ పరిశ్రమలు కూడా స్టార్ట్ అయినాయి. ఒక ఎలక్ట్రానిక్ హబ్గా ఉంది ఈరోజు అక్కడ చూస్తే కొప్పర్తి. కడప జిల్లాకి కాదు రాష్ట్రానికి ఒక తలమానికంగా ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే క్రెడిట్ అంతా మీరు కొట్టేయాలి. క్రెడిట్ అంతా మీరు కొట్టేయడం కోసం ఇప్పుడు ఏదో జనాలను మళ్ళీ నమ్మించేటటువంటి ప్రక్రియ. ఇందుకనే కదా మీరు ఎల్లో టెర్రరిజం, రాష్ట్ర ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి టెర్రరిస్టులు మీ పత్రికలు నడిపేవాళ్ళు, ఉగ్రవాదుల కంటే దారుణమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఈరోజు ఈ పత్రికలు నడుపుతా ఉన్నారు. సో దయచేసి రాష్ట్ర ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్తా ఉన్నాం. కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ కానీ, ఓర్వకల్లు కానీ, అలానే రాష్ట్రంలో 3 పారిశ్రామిక కారిడార్లు కానీ, 17 మెడికల్ కాలేజీలు కానీ, ఏదైతే 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, నాడు నేడులో భాగంగా స్కూళ్ళు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినవే. కానీ వీళ్ళు వాళ్ళ క్రెడిట్ కొట్టేయడానికి, లేదంటే ఉన్నాయి తీసుకెళ్ళి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేటటువంటి కార్యక్రమాలకు మాత్రం వీళ్ళు శ్రీకారం చుడుతున్నారు. వాళ్ళ క్రెడిట్లో వేసుకోవాలి. లేదంటే ఇది ఆ పత్రికలు, ఆ కూటమి పార్టీలు చేస్తున్నటువంటి ఏదైతే పచ్చి అబద్ధాలతో వాళ్ళు చేస్తున్నటువంటిది దయచేసి గమనించమని చెప్పి. ప్రధానంగా ఇంకో వార్త మీరు చూస్తే, బూత్ జ్యోతిలో ఆర్థిక ప్రగతికి మద్దతు ఇవ్వండి, బ్యాంకర్లకు సీఎం పిలుపు, రాష్ట్రానికి భారీగా ప్రాజెక్టులు వస్తున్నాయి, వచ్చే 4 ఏళ్లలో చాలా ఇంట్రెస్ట్గా సంపద సృష్టి 1, ఇంటికి ఒక పారిశ్రామికవేత్త 2,
పేదరిక నిర్మూలన 3. ఈ మూడింటి మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారిస్తున్నారు. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా చెప్పేటటువంటి మాటలు నేను సంపద సృష్టిస్తా. ఆయన ఏదైతే 30 సంవత్సరాలు లాస్ట్ 30 ఇయర్స్లో ఆయనే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. లాస్ట్ 30 ఇయర్స్ చూసుకుంటే 1995 నుంచి 2025 వరకు 30 సంవత్సరాల టర్మ్లో ఆయనే 15 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు. 15 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం రెవెన్యూ లోటు, ఏ రోజు కూడా రెవెన్యూ లోటు లేకుండా లేదు. ప్రతి సంవత్సరం రెవెన్యూ లోటుతోనే ఉంది రాష్ట్రం. మరి ఇంక ఎప్పుడు సంపద సృష్టిస్తాడు? ఈ 10 నెలల కాలంలో 1,55,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. అదే నా సంపద సృష్టి. అంతకుముందు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఇప్పుడు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తనే తీసుకురావాలనుకుంటాడు. అది జరిగేటటువంటి పనులు చెప్పి ఇంకా జనాలను ఎందుకు మభ్య పెడతావు చంద్రబాబు నాయుడు గారు? ప్రజలను ఇంకా ఎందుకు మోసం చేస్తావు? అంతకుముందు 2014లో అధికారంలోకి వచ్చే ముందు నువ్వు చెప్పినటువంటి మాటలేంటి? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ప్రతి జిల్లాని సింగపూర్ మలేషియా చేస్తాం. అయ్యిందా? ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వకపోగా ఉద్యోగం ఉన్న ఉద్యోగాలను ఇప్పుడు కూడా ఉన్న ఉద్యోగస్తుల్ని తీసేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా వచ్చినాక 2 లక్షల ఉద్యోగాలు పోయినాయి. సంపద సృష్టి దేవుడు ఎరుగు, ఉద్యోగాలు పారిశ్రామికవేత్తల సంగతి దేవుడు ఎరుగు గారు ఉన్నటువంటి ఉద్యోగాలు పోయినాయి. ఉన్న పారిశ్రామికవేత్తలను తరివేయకుండా ఉండండి. మీ ఆదినారాయణ రెడ్డి కానీ, లేదంటే మీ గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని కానీ, లేదంటే మీకు బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి కానీ, లేదంటే మీకు సంబంధించినటువంటి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు లోకల్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని వాళ్ళకి నెల కమిషన్లు పంపించాలని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఫ్యాక్టరీని మూయిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంటే ఇంక ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తా ఈయన ఈ పిట్టల ద్వారా మాటలు ఆపి ముందు ఇస్తానన్నటువంటి సూపర్ 6తో పాటు 143 హామీలు ఇచ్చావు కదా, ముందు ఆ హామీలను అమలుపరిస్తే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. ప్రజలకు సంబంధించినటువంటిది వాళ్ళు కడుపు నిండా ముందు తినడానికి వీటంటికి ఉంటుంది. నీ హామీలో తినడానికి తిండి లేక, ఈరోజు రైతులు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేక, ఈరోజు ఏదో చదువుకునేటటువంటి విద్యార్థులకు రియంబర్స్మెంట్ రాక, ఏదంటే చదువు అయిపోయినటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు రాక, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నీ ప్రభుత్వ హయాంలో నెలకొంటే ఇంకా నేను సంపద సృష్టిస్తా, ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తీసుకొని వస్తా, పేదరికం లేకుండా చేస్తా. పేదరికం నీ హయాంలో పెరిగిపోతా ఉంది రోజు రోజుకి. ఓ పక్క చూస్తే పేదలను తీసుకెళ్లి పారిశ్రామికవేత్తలుగా తాకట్టు పెడుతున్నా, అదే P4 విధానం అంటావు. ప్రభుత్వం ఆదుకోరా నాయన అంటే నేను పలానా వాళ్ళకి అప్పచెబుతా, వాళ్ళు చూసుకుంటారులే. ఎందుకు చూసుకుంటారు? సో ఇప్పటికైనా సొల్లు కబుర్లు ఆపి ఏదైతే రాష్ట్రానికి మంచి చేసేటటువంటి కార్యక్రమాలు చేసి తప్ప ఇంకా ఈ పబ్లిసిటీ పిచ్చి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త సిగ్గున్నా ఉండాలి. పొద్దున ఇట్లాంటి వార్తలు రాసిన పత్రికలకి మాట్లాడి నీకెటూ లేదు, ఆ పత్రికలకన్నా ఉండాలి కదా. ఇది ఇంకా ప్రజలు మభ్య పెట్టడానికి రోజు ఆ పత్రికలు రాస్తున్నటువంటి ఇంకో వార్త. ఈ వార్త చూస్తే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వార్త. ఇది దేశ సమగ్రతపైనే దాడి, పర్యాటకుల హత్య అత్యంత హేయం, కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే, ఎవరికైనా పాక్పై ప్రేమ ఉంటే అక్కడికి వెళ్ళాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. జన సైనికుడి కుటుంబానికి 50 లక్షలు సాయం, పాకిస్తాన్పై ప్రేమ ఎక్కువైతే అక్కడికి వెళ్ళిపోండి, హిందువులకు ఉన్నది ఒకటే దేశం, మార్క్ శంకర్ ఇంకా తేరుకోలేదు. ఇంకా